ఇది ప్రభుపాదుల వారి లేటెస్ట్ బుక్ ది డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్. ఏ రకంగా ప్రభుపాదుల వారు విదేశీయుల్ని కృష్ణ భక్తిలో వాళ్ళు మునిగిపోయేది చేసి వాళ్ళందరి చేత పాడిస్తూ డ్యాన్సులు చేయిస్తారు. డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్. గిరిరాజ్ మహారాజు ఆయన కూడా అమెరికన్. వాళ్ళంతా ఎలా ప్రభుపాద కోసం ఎలా వాళ్ళు రాత్రింపగళ్ళు పనిచేశారు భక్తితో. దానిలో నేను చదువుతూ వస్తున్నా, మీకు కూడా కొద్దిగా వినిపించచ్చు. 294వ పేజీ, నవంబర్ 27, 1971, ఫిబ్రవరి 24, 1972. అంటే కేవలం ఇది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అంతే కదా. నవంబర్ 27 అంటే నవంబర్ నెల అయిపోయింది ఆల్మోస్ట్. అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 24కి పుస్తకం అయిపోతుంది. అంటే కేవలం 3 నెలల్లో ప్రభుపాదుల వారి ఈయన దగ్గరుంటే తిరిగాడు, అని ఏమేమి చూశాడు ఇవన్నీ రాస్తున్నాడు. ప్రభుపాద ఈయన్ని నువ్వు పుస్తకాలు రాయమని చెప్పాడు. ఆయన చాలా ఏళ్ళు మందిరాలు నడుపుతూ మందిరాలు కడుతూ రాయరైపోయాడు. ఇప్పుడు ఆయన కూడా బాగా వయసు వచ్చింది కదా. ఇప్పుడు ఆయన ప్రభుపాదతో ఎక్కడెక్కడికి పోయింది, ప్రభుపాద ఏమన్నది, ప్రభుపాద ఎలా ప్రజల్ని భక్తితో ప్రభావితం చేశాడు మాట్లాడి. ఈరోజు మనం 294వ పేజీలో ఏం సమాచారం ఉంది. మద్రాసులో ఇది ప్రభుపాద మద్రాసులో ఉన్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఆయన మాయాపూర్, కలకట్టాకు వస్తాడు. ప్రభుపాద మద్రాసులో ఆయన ప్రవచనం ఇస్తున్నాడు. ప్రభుపాద ఒక చోట ప్రభుపాదుల వారి ప్రచారాన్ని ఆయన యొక్క గురుభాయిలు వాళ్ళకి అర్థం కాలేదో, నచ్చలేదో, లేదా వాళ్ళకి ఈర్ష్యో, మొత్తానికి వాళ్ళు ఆ ప్రభుపాదుల వారిని సపోర్ట్ చేయాలి. ఆయన దూసుకుపోతుంటే ఆయన్ని ఒక వ్యాపారస్తుడని, ఆయన డబ్బులు దండుకోవాలని ఇటంతా మాట్లాడుతున్నారు. కానీ ప్రభుపాద ప్రవచనం ఇస్తుంటే డబ్బులే వస్తున్నాయి. వీళ్ళకి అట్లా జరగటం లేదు. ఎలా బుర్ర చల్లాలి ప్రభుపాద మీద ఎప్పుడు ఉండేది ఇది కదా. మనం భక్తులైనప్పుడు మనకంటే ఎవరన్నా బాగా ప్రచారం చేస్తుంటే సంతోషపడాలి. మనం చేయలేని పని ఆయన చేస్తున్నాడు, నేర్చుకోవాలా, సంతోషపడాలా, సహకరించాలా, తర్వాత మనం చేస్తూ ఉండాలి. కానీ భక్తి ప్రచారంలో ఉత్సాహంగా ఉండేవాళ్ళని మనం విమర్శించకూడదు. అదే మొదటి నామాపరాధం. కృష్ణనామాన్ని ప్రచారం చేసేటట్టు కృష్ణ భక్తుల్ని నిందించడం అంటే మనం అసలు భక్తులం కాదు. మనం ఇక్కడ నాకు పేరు ఉండాలా, నేను పెత్తనం చేయాలా, ఇక్కడ మనం భగవంతుడి సేవ చేయాలా, ఇంకోళ్ళు ఎవరన్నా కూడా వస్తే వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఇట్లా. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న ఘటన, ఆ పేరు చెప్పలా, ఆ గురుబాయి పేరు. ఆయన ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రభుపాదుల వారి ప్రచారాన్ని విమర్శిస్తూ, వీళ్ళు డబ్బులు ఫారిన్ పట్టుకుపోతున్నారు అటారు ఇష్టం వచ్చినట్టుగా. అంటే అబద్ధాలు చెప్పేవాడికి ఒక పద్ధతి ఉండదు, ఎట పడితే అట. కోర్టుల్లో ఇప్పుడు మీరు కోర్టులో కేసు వేస్తారనుకోండి, గెలవాలంటే పచ్చి అబద్ధాలు కూడా చెప్పాలి. కోర్టులోకి పోయిన తర్వాత ఇంకా నిజం అబద్ధం లేదు. మీరు కోర్టులోకి పోయారంటే మీరు గెలవాలంటే దానికి ఏం చేయాలి, అన్నీ చేయాలి, అంతే కదా.
కోర్టుకి వెళ్ళి నేను సత్య హరిశ్చంద్రులాగా ఉంటాను, వాడు 4 అబద్ధాలు చదువుతాడు, మిమ్మల్ని కాస్త ఓడించి మిమ్మల్ని గెంటేస్తాడు. ఒకసారి కోర్టులో దిగారంటే దేనికైనా కూడా రెడీగా ఉండాలి. అందుకే కోర్టుకు పోవడం మంచిది కాదు. మంచి మనుషులు మనసు చంపుకుని అన్నీ మాట్లాడాలి. ఇక్కడ మాకు మందిరంలో ఇంతకుముందు భార్యాభర్తలు ఇద్దరు భక్తులు, ఇద్దరికి పట్టాల. అందుకని కానీ అదే నిజంగా మనకి తెలియదు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు అతిగా ఉన్నారో మనకేం తెలుస్తుంది? వాళ్ళు చెప్పేది వినడం తప్పితే. భార్య వచ్చి చెబుతుంది, వీడు నేను ఎవరితో కలుసుకున్నాడో నన్ను అనుమానిస్తాడు వీడు అంటుంది. భార్య ఎవరిని కలుసుకున్నా కూడా అనుమానిస్తాడు. తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో పాటు రాక్షసులాగా ప్రవర్తిస్తాడు, నాతో పాటు దురుసుగా ప్రవర్తిస్తాడు. సో నేను భరించలేకపోతున్నాను మొగుడిని. 2 పిల్లలు ఆల్రెడీ పుట్టేశారు. ఆయన ఇంకా అడ్వకేట్ చెప్పాడు ఈయనకి, నువ్వు చెప్పాలా, నీ భార్య నిన్ను సతాయిస్తూ ఉంటుంది, చీటికి మాటికి నిన్ను వేధిస్తూ ఉంటుంది, ప్రతి చిన్న విషయం. లాయర్ చెప్పి అబద్ధాలు రాయిస్తూ ఉంటాడు ఈయన చేత. నేను చూశాను, ఈయన వేరే టీచర్తో పాటు తిరుగుతూ ఉండి నేను చూశాను. అవన్నీ ఏదో ఒకటి పిచ్చిగా రాసి ఆ కోర్టు ఇంక పోతూ ఉంటుంది. ఆ కోర్టు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడుస్తుంది. మధ్యలో లాయర్ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు, వీళ్ళిద్దరు చక్కర్లు కొడుతూ ఉంటారు. కాబట్టి ఒక అబద్ధానికి 2 అబద్ధాలు చెప్పాలా, 2 అబద్ధాలకి 4 అబద్ధాలు చెప్పాలా, అంత ఇట. అంటే భక్తులు ఇటువంటి వాటిలో పడదలుచుకోరు. ఇప్పుడు ప్రభుపాద ఎట్లా డీల్ చేస్తాడు? ప్రభుపాద మీద బురద చల్లుతున్నారు. కానీ మనం జాగ్రత్తగా ప్రభుపాద లాంటి గొప్ప భక్తుడు ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆయన सब लोग माला लेके आ रहे हैं, जानते हैं क्या? तो पता करना पड़ेगा. तो ఇక్కడ సంపాదకుడికి హిందూ అనే పత్రిక ఉంది, ఇంగ్లీష్ పేపర్. దానికి సంపాదకుడికి హిందూ పత్రిక స్వరాజ్య. అప్పుడు బహుశా అయ్యా ఈ మధ్యలోనే వార్తల్లో హరే కృష్ణ ఉద్యమం అనే ఒక వార్త స్వరాజ్యలో ఏప్రిల్ 8, 1972 by one Swami బీపీ యతి మహారాజ్. తో ప్రభుపాద తన శిష్యుడికి ఆ పేపర్లో ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి, ఆయన మీద రాసిన విమర్శలకి ప్రభుపాద తన శిష్యుడికి చెప్పారు, ఈ గిరిరాజ్కి, నువ్వు పేపర్లో మన గురించి ఇలా తప్పుడుగా రాశారు, నువ్వు దానికి జవాబుగా ఆ పేపర్ వాడికి నువ్వు రాయి, ఇది అసలు విషయం అని చెప్పి. ఎవరంటే రాసింది? బీపీ యతి మహారాజ్, ప్రభుపాదుల వారి గురుభాయి. पूछा माला कौन दिया है, क्या है, किधर से है, और जगह से है क्या, इधर है तो ఆ వార్తని గౌడియ మఠం వాళ్ళు, మద్రాసు గౌడియ మఠం వాళ్ళు, మద్రాసు గౌడియ మఠం అప్పటికే 40 ఏళ్ళ నుంచి ఉంది. ఇస్కాన్ మందిరం ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇక్కడ? ఏడో సంవత్సరం.
ఇక్కడ 2000 నుంచి 24 ఏళ్ళ నుంచి ఉంది నెల్లూరులో. ఈ మందిరం వచ్చి 207లో ఇక్కడికి 207 అంటే 17 ఏళ్ళ నుంచి ఈ మందిరం ఉంది. ఈ ఊళ్ళో నేను రాజశేఖరు 2000 సంవత్సరాల నుంచి ఉన్నాం. అట్లా ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉంది గౌడీ మఠం. భక్తి సిద్ధాంత మహారాజు గారు గౌడీ మఠాన్ని ఇస్కాన్ని స్థాపించింది ప్రభుపాద. ఇస్కాన్ ప్రభుపాదుల గురువు స్థాపించింది గౌడీ మఠం. దాన్ని వదిలేసి, ఎందుకంటే అంత రాజకీయాలుగా ఉంటే ప్రభుపాద గురువు గారు పెట్టిన సంస్థ, మామూలుగా గురువు గారు పెట్టిన సంస్థలో సేవ చేయాలి. మేము తాడిపత్రుల మందిరం కంటే మీరు శిష్యులు అయితే ఆ నాగరాజంలాగా వేరే బ్రాంచ్ పెట్టి రాజకీయాలు చేయకూడదు. లేదా మేము చేస్తాం తప్పులు ఎందుకు చూపించండి, అప్పుడు సరి చేస్తాం. అంతేగాని మీరు మీ స్వార్థం కోసం అట్లా. గౌడీ మఠంలో వాళ్ళు భక్తి సిద్ధాంత మహారాజ్ చెప్పినటువంటి విధంగా పనిచేయ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఈ మఠం నాది, ఈ మందిరం నాది, నేను ప్రెసిడెంట్ని. ఎంత ప్రభుపాద చూసి మామూలుగా మఠంలో మనం వండి ప్రచారానికి పోతూ ఉండాలి. ఇక్కడ కూర్చుని ఏదో పెత్తనాలు చేయడం, ఏదో అనుభవించడం అట్ట కాకుండా, అంటే ఎవరన్నా ప్రచారం చేసేవాడు ఇప్పుడు అవకాశం చూస్తూ ఉంటాడు. ఎవరన్నా ప్రోగ్రాంకి వెళ్ళాలా, ఎవరన్నా ఇట్లా కొంత మాట్లాడాలా. అంటే భక్తిలో ఉన్నవాడు కొత్త వాళ్ళు కనిపించినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు. మీకు భక్తి లేకపోతే గమ్మున ఉంటారు. భక్తి ఉంటారు, వీళ్ళకి కూడా చెప్పచ్చు కదా, వాళ్ళంతా వాళ్ళే మందిరానికి వచ్చారు, మాట్లాడితే వాళ్ళు కూడా భక్తులు అవుతారు. ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు చెన్నై అంటాం, ఆ రోజుల్లో మద్రాస్ అనేవాళ్ళు కదా, మద్రాస్ బస్ స్టాండ్. దానికి అధ్యక్షుడిగా ఉండే ఆయన మద్రాసు. ఇప్పుడు నేను నెల్లూరు ప్రెసిడెంట్. నేను నెల్లూరులో ఉండకుండా ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చేళ్ళి ఇంకోటి ప్రెసిడెంట్గా పనిచేయను, నేను పనిచేయను. ప్రెసిడెంట్ నేను కానీ ఇక్కడ పనిచేయను, ఇంకోళ్ళని కూడా కానీ. మామూలుగా ప్రచారం చేసేవాడు ఏం చేస్తాడు, ప్రచారం పెరుగుతుంటే ఇంకోళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు చూసుకుంటూ ఉండవా, నీకేమన్నా సందేహాలు ప్రెసిడెంట్ అడుగు, వెంటనే ఎట్లా ఏం చేయాలో చెబుతాను. ఇట్లా అంటే ఎవరైనా కూడా ఇస్కాన్లో ఉంటే ప్రచారం చేయడంలో దగ్గర ఎంతసేపు ఉంటారా? కమియర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరులోనే ఉంటారా? మందిరంలో ఎవరు తెలుసు మీకు? మందిరంలో ఎవరు తెలుసు ఆడాళ్ళు? మరి ఎవరు తెలియకుండా చెప్పాడు చేస్తున్నారు. ఒంగోలులో ఉండి ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళిపోతారా, ఇక్కడ ఉంటారా? ఇప్పుడు నెల్లూరు వచ్చారు, మళ్ళీ ఒంగోలు వెళ్ళిపోతారా, ఇంకా నెల్లూరులో ఉంటారా? నెల్లూరులో ఉంటే ఇక్కడ కనెక్ట్ అవ్వాలి కదా. మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఏం ఉద్యోగం? గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా? అంటే మీకేం లక్షలు ఇస్తారా, జీతారా? టైమే లేదా? వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు రావచ్చు కదా ఇక్కడికి. సెలవుల వీళ్ళకి ఇక్కడ సెలవులా? ఇప్పుడు ఆ సెలవులు ఉన్నప్పుడు ఇక్కడ పెడితే నేర్చుకుంటూ ఉంటారు. మృదంగం కొట్టడం, ఈ శ్లోకాలు వినడం. వీళ్ళ నాన్న కూడా భక్తుడైనా కాదా? వీళ్ళ నాన్న భక్తుడు కాదా? వీళ్ళ నాన్న లేడు, ఈ వయసులో మీకు హస్బెండ్ లేడు, ఈ వయసులో మీకు హస్బెండ్ లేడు. ఏమైంది ఆయనకి? కోవిడ్ టైంలో. మీరు ఎన్ని మాలలు జపం చేస్తున్నారు? కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. మీరు ఎన్ని మాలలు జపం చేస్తున్నారు?
మీరు ఉద్యోగం చేయకపోతే వీళ్ళకి చదువులు చెప్పించడం వీలు కాదు. ఆస్తులు లేవా? మీ ఆయన ఏం ఉద్యోగం చేసేవాడు? అదే కంపెనీలో మీకు జాబ్ ఇచ్చారా ఇప్పుడు? వేరేగా. మీరు భక్తిలోకి ఎందుకు వచ్చారు? వీళ్ళిద్దరికి ఏం నేర్పిస్తున్నారు మరి? వీళ్ళిద్దరికి ఏం నేర్పిస్తున్నారు మీరు భక్తి? వీళ్ళిద్దరికి నేర్పిస్తున్నారా? మీరు ఇక్కడ అద్దెకు తీసుకున్నారా? ఒక పని చేయండి, అప్పుడు మంచి ప్రపోజల్ ఇస్తా, మందిరంలో మీకు రూమ్ ఇస్తాం. వీళ్ళంతా ఉంటున్నారు, ఈ మందిరంలో ఉంటుంది వీళ్ళ అమ్మాయితో పాటు. ఇక్కడ వీళ్ళ అమ్మాయి గవర్నమెంట్ అసిస్టెంట్ ఇంజనీర్. వీళ్ళకి కూడా భక్తి ఎక్కువ మీలాగే. మందిరంలో ఉండి ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. పొద్దున్నే చక్కగా మంగళారతి అటెండ్ అవుతుంది. సెలవు రోజుల్లో టైం ఉంటే సేవ చేస్తారు. లేకపోతే ప్రసాదం తింటారు, మళ్ళీ వస్తుంది ప్రసాదం తింటారు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు భక్తి సాయంత్రం రాగానే ఈ గీత క్లాస్ అటెండ్ అవ్వడం, ఆర్త్ చూసుకోవడం, రెస్ట్ తీసుకోవడం. మీరు ఇక్కడ మీరిద్దరే ఉండేది అయితే ఈ తిరుపతిలో ఉందన్నారు కదా. మీరిద్దరు ఇక్కడికి వచ్చేస్తారు అయితే. ఈ పాప ఏమవుతారు? సిస్టర్. అచ్చా, మిమ్మల్ని చూడడానికి వచ్చింది. ఈ కూతురు కాదు, మీ కూతురు తిరుపతిలో చదువుతుందండి. మీకు ఇంకో కూతురు ఉంది, ఆమె వయసు ఏంది? 12 years. ఇక్కడ లేడీస్ సపరేట్గా ఆశ్రమం ఉంది. 100 గదులు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని గదులు ఉన్నాయి? ఇబ్బంది అలా. మేముండే అంతస్తు వేరు, మీరుండే అంతస్తు వేరు. వండుకోవక్కర్లేదు, టైం మిగులుతుంది, భక్తి చేసుకుంటారు. ఎంత జీతం ఇస్తారు మీకు? ఆ 15,000 మేము ఇస్తే ఇక్కడికి వచ్చేస్తారా? మా షాపుని ప్రసాదాలు ఇవన్నీ చూసుకోవాలి. ఉంటాయి కదా, కారపూస, లడ్డూలు, ఆ బిజినెస్ అంతా డెవలప్ చేయాలి మీరు. మందిరంలో ఉండడం తగ్గ మీరు బయట అంతా తిరగడం. అంటే బయట ప్రైవేట్ జాబ్లో 15,000 ఇస్తున్నారంటే బాగా పిండుకుంటారు. వాటి మీకు 2 ప్రపోజల్స్ ఇచ్చా. ఒకటి వచ్చి ఎక్కడికి బయటికి పోవక్కర్లా, ఇక్కడ బిజినెస్ డెవలప్ చేయండి. ప్రసాదాలు తగ్గొనడానికి వస్తారు ఎవరైనా కూర్చుని ఉంటే. చక్కగా మీకు ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనమేం తయారు చేయించుకోకర్లా. మా శిష్యులు ఉన్నారు ఇద్దరు, గంగా స్వీట్స్ అని, రాధాకృష్ణ స్వీట్స్ అని. వాళ్ళు శుద్ధంగా తయారు చేసి పంపిస్తూ ఉంటారు. మీరు మెల్లిగా డెవలప్ చేయాలి. అది అంటే మొదట్లో ఏదో 10-12 ఐటెంలు వారం రోజులు కూడా పాడవకుండా ఉండేది. ఆర్డర్లు వస్తుంటే మెల్లిగా మిల్క్ స్వీట్స్ కూడా పెట్టి, మా దగ్గర డబ్బులకి లోటేళ్ళ, కానీ శ్రద్ధగా ఒక భక్తుల్లాగా ఉండి చక్కగా డెవలప్ చేసుకునేవాడు కావాలి. ఈ అబ్బాయి భగవద్గీత అంతా కంఠస్థపట్టాలి. భగవద్గీత అంతా కంఠస్థపట్టాలి. ఈ వయసులో తలకాయ బాగా చురుగ్గా ఉంటుంది. ఒక 15 రోజులు ఒక అధ్యాయం చదివాడంటే 12వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 12వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఈ పుస్తకాలు ఏం చదవాలి? ఇసుకాని
అదే అయినా మీరు కాటు ఆ జాబ్ వదిలేయండి, జాబ్ వదిలి పారేసి ఇక్కడికి రండి. ఇక అంత ఇస్కాన్ కుటుంబంలో ఇక్కడ ఉండి ఇప్పుడు ఈయన కూడా ఉంటున్నాడు. ఈయనకి ఇద్దరు కూతుళ్ళు నెల్లూరులోనే ఉంటున్నారు, కానీ ఆయన భక్తి కోసం అని ఇక్కడికి వచ్చి అట్లా. వీళ్ళ అబ్బాయి కూడా కాలేజీ ప్రిన్సిపాల్. సో ఇద్దరు కొడుకులు, ఆయన కూడా మందిరంలో ఉండే మేము భక్తి అట్లా. ఇస్కాన్ దొరికిందంటే జనాలు అట్లా మారుతారు. ఇంకా పెద్ద ఎక్కడికి పోయింది తులసమ్మ పెద్ద 85 ఏళ్ళు, అది కోట్లు ఉన్నాయి. తర్వాత కొడుకు డాక్టరు. నేను ఇంట్లో ఏం చేయాలా, చనిపోయేప్పుడు నాకు కృష్ణుడు దొరకాల, కృష్ణుడిని స్మరించాలి. అలా అంటే కృష్ణ భక్తులు అట్లుంటారు గట్టిగా. నన్ను ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా? మ్యాప్స్ మీతో మాట్లాడాను ఇంతకుముందు. మీ అబ్బాయిని చక్కటి మంచి చురుగ్గా ఓ డిగ్రీ దాకా చదువుకోవచ్చు. ఇలా ఇది కూడా నేర్చుకోవాలి, అట్లా ముందుకు వెళ్ళిపోతాడు. కృష్ణుడు తోడున్నాడంటే మైండ్ ఎప్పుడు కూడా చురుగ్గా ఫ్రెష్గా ఉంటుంది, జీవితం భారంగా అనిపించదు. అంటే స్పిరిచువల్ రోజు జపం చేస్తుంటే మీరు ఆలోచించండి. ఒకటి 2 ప్రపోజల్స్ మధ్యలో షిఫ్ట్ అయిపోయి మీరు చేస్తున్న పాడు ఉద్యోగం చేస్తూ ఉండడం ఒకటి. మధ్యలో షిఫ్ట్ అయిపోయి దేవుడి పనులు చేసుకుంటా మీ అవసరాలన్నీ మేము చూసుకుంటూ ఉంటాం. ఈ లోపల ఇక్కడే ఉంటారు, అది కట్టక్కర్లేదు. ఇక్కడే ఉంటారు, తింటారు, డబ్బులు కట్టక్కర్లేదు. మీరు 15,000 సంపాదించి ఎంత మిగులుతాయి మీకు నెలకి? కాబట్టి ఇక్కడికి రావడమే మీరు. ఇక్కడికి వస్తే మీరు వాళ్ళు ఉంటారు, తింటారు, ప్లస్ మీకు కొద్దిగా డబ్బులు కూడా మిగులుతాయి, ప్లస్ చేసే పని దేవుడి కోసం చేస్తారు. హౌ డూ యూ లైక్ ది ప్రపోజల్? గ్రేట్. యు నో హర్ ఆల్రెడీ? ఇంకేంది, షీ ఈజ్ యువర్ కన్సల్టెంట్. హరే కృష్ణ. ఈరోజు ఉద్యోగానికి పోవాలి, ఇప్పుడు జాబుకి పోవాలి, బయలుదేరండి. ఏకాదశి ఉంటున్నారా? ఏకాదశి పిల్లలు కూడా ఉంటారా? ఈయన ఏకాదశి ఉండడా? అన్నం ఇవన్నీ తినేస్తాడు. ఏం పండ్లు పెట్టండి, మంచిగా కావాల్సిన పండ్లు, కాయగూరలు, దుంపలు, మజ్జిగ, వేరుశనగ పప్పు. నీకు భక్తిలో ఇంట్రెస్ట్ ఉందా లేదా? మీ అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఉందా లేదా? బస్ చెప్పు, అప్పుడు తొయ్యి మీ అమ్మని 10 మందిలో ఉందాం పదని చెప్పి. అలా మీ అమ్మకి చెప్పు, ఈ బయట ఉండి దిక్కులేని వాళ్ళకి బతకడం ఎందుకు, మన తగ్గ దేవుడి దగ్గరే ఉండి అంతమంది భక్తులతో ఉండి మన జీవితంలో ముందుకెళ్ళిపోదాం. హరే కృష్ణ. ఆమెకు కూడా ఇంట్రెస్ట్ పుట్టింది అయింది, ఆమెకి ఇవన్నీ తెలుసుండదు. ఒక పుస్తకం వేయండి ఆమెకి, ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శనం. టేక్ ఇట్, మీకు కూడా నిప్పట్టుకుంటుంది మీ పాపపు జీవితం. ఫినిష్ ది ఎయిమ్లెస్ లైఫ్, ఫినిష్. రైట్. హరే కృష్ణ. మాట్లాడితే తెలుస్తుంది. ఏం మాటలు గొడ్డులాగా కూర్చున్నట్టుంది, మాట్లాడుతూ ఉండాలి జనాలతో, ఎన్నో బయటకు వస్తాయి తెలిసిన. మాట్లాడితే ఎంతమంది భక్తులు దొరుకుతారు. ఎవరు వచ్చినా కూడా కలిపితే వాళ్ళ కన్నీళ్ళ కథ బయటకు వస్తుంది. నేను అనుకోనా ఆ వయసులో భర్త లేడని చెప్పి వాళ్ళు ఒక్కళ్ళే ఉండి అది పోరాడుతున్నారంట. ఇక్కడికి రావచ్చు కదా, అదేనా? అలాగే ఇక్కడ ఏం చదువుతున్నా మీకు, ప్రభుపాద తన శిష్యుడిని వాళ్ళు బురద జల్లారు మన ప్రచారం మీద, నువ్వు దానికి ధీటుగా వాస్తవం అంటే నువ్వు వాళ్ళకి జవాబు రాయమని చెప్పాడు.
ఎవరు ఈ గిరిరాజ స్వామి. గిరిరాజ స్వామి తెలుసా పేరు మీకు? గిరిరాజ స్వామి పేరు విన్నారా లేదా? ఇస్కాన్లో ఎవరి పేర్లు విన్నారు మీరు? సన్యాసుల పేర్లు. మీ గురువు అక్కడ తప్పితే ఇంకెవరు తెలీదా? ఎవరు? జయపతాక స్వామి పేరు విన్నారా? గోపాలకృష్ణరావు పేరు విన్నారా? ఇంకా ఇస్కాన్ మీ కుటుంబం అయినప్పుడు ఇస్కాన్ విషయాలు చాలా తెలిసి ఉండాలి. ఆయన కలుసుకున్నారా మీరు? చూసారా? ఎవరు మీరు చూసారా? మరి చెప్పలేదే ఇస్కాన్లో ఇంకొంతమంది సన్యాసుల పేరు చెప్పండి అంటే. అదే ఈయన గిరిరాజ స్వామి చాలా బాంబే అంతా కూడా అంటే ప్రభుపాద దగ్గరే ఉండి ఎన్నో విషయాలు వింటూ అడుగుతూ ఆయనతో పాటు తిరుగుతూ అందరికీ అవకాశం దొరకదు. రాజశేఖర్ నాతో పాటు తిరుగుతూ ఉంటాడు. మీకు అవకాశం ఉంటుంది అయింది. హరిప్రియ మాత నాతో తిరుగుతుంది. మీకు అవకాశం ఉంది అయింది. కానీ నా గురించి తెలుసుకోవాలంటే హరిప్రియ మాత దగ్గర కూర్చొని అడగాల. అట్ట ఇట్ట తిరిగి మహారాజు ఎక్కడేం మాట్లాడాడు, ఏం చేశాడు, ఆయన ఎట్లా ప్రచారం చేస్తున్నాడు. అంటే మీరంతా ఇక్కడ ఒంటింట్లో కూర్చొని ఏం తెలుస్తుంది నేను చేసే ప్రచారం? మీలో ఆమెకుంటే అంత ఉత్సాహం లేదు కాబట్టి మిమ్మల్ని బయటికి తీసుకు అంటే నేర్చుకోవాలని ఉత్సాహం ఉండాలా, ఇక నేర్చుకోవాలా. పాడమనం కానీ బస్ మైక్ పగిలిపోయేట్టుగా గట్టిగా పాడాడు. అంటే మనం భక్తి కోసం వచ్చినప్పుడు ఎందుకు సిగ్గుపడాలా? ఏ పని కోసం దిగాం? ఇప్పుడు డ్యాన్స్ చేయాలి. సిగ్గుపడితే ఏం గొప్పగా డ్యాన్స్ చేస్తారు? డ్యాన్స్ చేయాలంటే ఇంకా సిగ్గు వదిలిపెట్టాలి. తై తక్క చేయాల్సింది. అంటే లేకపోతే డ్యాన్సింగ్లో పామాక. అట్లా పాటలు పాడాలంటే సిగ్గు ఉండకూడదు, మనసు పెట్టి పాడేయాలి. అట్లా ఈ రకంగా భక్తిలోకి దిగామంటే ఇది ఎవడేమనుకుంటే మాకే మన పని మనం చేసుకుంటాం. గురువు గారు చేయమంటే, ప్రభుపాద చేయమంటే, కృష్ణుడు చెబుతాడు. మన బతికి మళ్ళైనది. వాడేమనుకుంటాడు, ఎవడికి కావాలి, వాడి కోసం బతుకుతున్నాడండి. మనం బతికేది కృష్ణుడి కోసం బతుకుతున్నాం. కృష్ణుడు సంతోషపడేటైతే ఏదైనా చేస్తాం. ప్రభుపాద సంతోషపడేటైతే ఏదైనా చేస్తాం. అదేనా? అంటే భక్తి బాగా చేసేవాళ్ళు నేను కూడా చనిపోయే లోపల నేను కూడా ప్రభుపాదుల వారి మిషన్కి ఒక 10 మంది ఈమె చక్కగా సేవ చేసింది అనిపించుకునేట్టుగా పనిచేయాలి. అంటే ఇది చేస్తాను, ఇది చేయను, అది చేస్తా, ఇది చేయను. సరే ఏం చేయాలో చేసుకోవట్లేదు, వదిలిపెట్టిపోతాను. సరెండర్ లేకపోతే ఏం చేస్తాం? ఓ దండం పెడతారు. దాన్ని కూడా ఆల్రెడీ ఎంతో కొంత చేసుకుంటే సరెండర్ అంటే వెంటనే మహారాజు ఎందుకు చెప్పాడు, మరి అది చేయమన్నాడు, అది చేస్తా అంటే నాకు కృష్ణ ఆశీర్వాదం కలుగుతుంది. సరెండర్ అంటే వెంటనే. ప్రభుపాదుల వారి ఆడ శిష్యుల పేర్లు కొన్ని తెలుసా? ప్రభుపాదుల వారి ఆడ శిష్యులు ప్రభుపాద ఎంత ఇష్టపడేవాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఎవరు? విశాఖ, యమున, ఇంకా మాలతి, వాళ్ళంతా కూడా రుక్మిణి, చాలా ఉన్నారు. ప్రభుపాదులకి 100 మంది ఆడవాళ్ళ శిష్యులు ఉన్నారు, 100 మంది. వాళ్ళు కొంతమంది బాగా దగ్గర. వాళ్ళంతా ట్రైన్లో అంటే వాళ్ళకి అంత పట్టుదల. ప్రభుపాద నోటి నుంచి ఏదో వచ్చినా కూడా దాన్ని చేయాల, అవుతుంది.
మీరు మా కోసం ప్రాణాలు ఇవ్వని ఇస్కాన్ కోసం ఇవ్వండి, इस्कॉन కోసం ప్రాణాలు ఇవ్వండి. ठीक है, इस्कॉन के लिए अपना जान दो, यानी बस हम कर जाएंगे. మా గురించి పూర్తిగా తెలియకపోతే అంత పట్టుదల ఉండదు, కానీ ఇస్కాన్ సంస్థ కోసం మాత్రం బతకచ్చు కదా. నేనంటే నన్ను దగ్గర నుంచి రాజశేఖర్ వీళ్ళంతా చూస్తున్నారు దగ్గర నుంచి, కాబట్టి వాళ్ళలో పట్టుదల. బస్ మహారాజు ఆయన 100% ఇస్కాన్ కోసం పనిచేస్తాడు, కాబట్టి నేను మహారాజు 100% ఇది ఆయన మనల్ని వాడుకోడు, ఆయన మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడు, ఆయన మన బాగోగులు చూసుకుంటాం, మనల్ని భగవంతుడి సేవలో పెడతాడు. కాబట్టి నేను నా గురించి వేరుగా ఆలోచించుకోకర్లే, అర్థమైందా? నేను నా గురించి వేరుగా ఆలోచించుకోకర్లే. మహారాజుకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరేంది అని చెబితే వింటాడు. విని ఆహా लक्ष्मी का हालत ऐसा है तो प्रीति बोला था मैं ऊपर देखूंगा तो मुझे चक्कर आएगा, ये मकड़ी का जाल निकालने के लिए मत बोलेगा. तो आई कुड अंडरस्टैंड दैट इज ट्रू. सम पीपल तो सिर ऐसा ऐसा ऊपर रख के कुछ समय रहेंगे, कुछ लोगों को चक्कर आता है. मैं तब से बोल दिया ऑल राइट यू डोंट डू दिस. చెబితే తెలిసేది అంటే దాపరికం లేకుండా చెబితే లేదా మాకు తెలుస్తుంది, మీ బాధ ఎందుకు చెబితే విని అలా అట్లా మారుస్తారు, డ్యూటీ మారుస్తారు. ఎనివే రేవతి మాత మా గురు బహన్, మా గురు బహన్ రేవతి అండ్ ఆత్మారాం వాళ్ళు వచ్చారు కదా అక్కడికి. వాళ్ళు కూడా డబ్బులు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, పాప మనుషులు దొరకటంలా స్కూల్ పెట్టేశారు, పెద్ద స్కూలు. ఇక్కడ నాకే లేరు, వాళ్ళకేం పంపిస్తాను నేను. ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమైనా టీచర్లు ఉంటే, మనకే చాలామంది కావాలి ఇక్కడ ఈ ఏరియా అంతా అని. మళ్ళీ కొద్దిగా మేమంతా కలిసి ఇస్కాన్ కోసం పనిచేసాం. వాళ్ళు సూరత్ వెళ్ళిపోయారు, నేను కురుక్షేత్రం వెళ్ళిపోయాను. అలాగే సో ఇక్కడ గిరిరాజ్ మహారాజు పత్రికల వాళ్ళకి గౌడీ మఠం ఇస్కాన్ని వాళ్ళు విమర్శిస్తూ పత్రికలకి వార్త రాస్తే गिरिराज आज सब भक्त लोग आ रहे एक एक करके, हर भक्त आ रहे हैं. पहले 3 लोग आए भक्त लोग, अभी 3 आए तो भक्त लोग, अभी 2 आया. మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగానే 6 నెలలు తిరిగే లోపల 10 మంది చేరుతారు ఇక్కడ. మాట్లాడతారు, తెలీదు వాళ్ళకి తెలియదు చేరొచ్చు అని చెప్పి. వాళ్ళు చేరగలరో లేదో అది మనకి తెలీదు. మాట్లాడుతుంటే ఒంటరిగా ఉంటున్నాడు, చెప్పచ్చు ఇక్కడ ఉండొచ్చు కదా అని. మాట్లాడాలి, కొంచెం ఎక్కడి నుంచి వస్తున్నారు కూర్చోండి మెల్లమెల్లగా. तो गिरिराज महाराज ఆయన జవాబిస్తున్నాడు. तो గిరిరాజ్ మహారాజ్ ఏం రాశాడు, ఇక్కడ ఉండేటువంటి గౌడీ మఠం అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆయన ఇక్కడ ప్రచారాన్ని పట్టించుకోడు, సంవత్సరంలో ఒకసారి వస్తాడంట, అది కూడా జన్మాష్టమి ఉత్సవాలప్పుడు. అప్పుడు డబ్బులు తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడంట. కానీ ఆయన 1936 నుంచి కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు. బిల్డింగుల్ని తన పేరు మీద రాయించుకోవడానికి, లిటిగేషన్లు పెట్టి తో అటువంటి వ్యక్తులు వాళ్ళు ఇస్కాన్ని వాళ్ళకి విమర్శించే అధికారం ఏముంది, వాళ్ళే ప్రచారం లేదు, కేవలం డబ్బుల మీద దృష్టి పెట్టుకుని, అంతేకాకుండా
వాళ్ళు ఎవరు కోర్టు కేసుల్లో పడి కొట్టుకుంటే వాళ్ళు మాది ప్రచారం చేస్తున్నాం కాబట్టి మాకు కొత్త కొత్త ప్లేసుల్లో మేము బ్రాంచులు పెట్టుకుంటూ పోతున్నాం. మా ఇస్కాన్లో ఉండే వాళ్ళందరూ కూడా మేము గట్టిగా నియమాలను పాటిస్తాం. మేము విదేశీయులం కావచ్చు, దాన్ని ఎవడు అని ఉంటాడు, ఈ ఫారినర్స్ అంతా లూజు, వాళ్ళంతా భక్తి కోసం రాలేదు, వాళ్ళంతా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, ఏదో వాళ్ళు ఈ నియమాలు ఏం పాటించరు, ఏదో రాసి ఉంటాడు. మేము విదేశీయులు అయినా కూడా మేము మా నియమాలన్నీ కూడా మేము గట్టిగా పాటిస్తూ ఉంటాం. మేము కొంతమంది యూరోప్ నుంచి, కొంతమంది అమెరికా నుంచి మేమందరం కూడా దీక్ష తీసుకున్నాం. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయన దగ్గర మేము దీక్ష తీసుకున్నాం. మా గురువు గారు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాడు. ఆయనే గౌడీ మఠం స్థాపించింది. మా ఇస్కాన్కి 100 మఠాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. దాంతో కూడా గురువుని, గౌరంగ మహాప్రభువుని, రాధాకృష్ణుని చక్కగా పూజిస్తూ ఉంటాం ప్రతి మందిరంలో కూడా. ఉదాహరణకి ఆస్ట్రేలియా మెల్బోర్న్లో రాధాకృష్ణ మందిరం ప్రారంభించాం. అదేవిధంగా ఆక్లాండ్లో, న్యూజిలాండ్, టోకియోలో, జపాన్లో, తర్వాత మేము హవాయి దేశంలో హోనలులు అనే బీచ్ పట్టణంలో మేము పంచతత్వ విగ్రహాలను పెట్టి దాని పేరు న్యూ నవద్వీప్. నవద్వీప్లో పంచతత్వం ఉంటారు. అమెరికాలో కూడా మేము ఒక చక్కటి ప్రదేశంలో ఈ 5 విగ్రహాలు పెట్టి దాని పేరు న్యూ నవద్వీప్ అని పేరు పెట్టాము. ఈ హవాయిలో ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. ఏ విధంగా మాయాపూర్లో కూడా గంగానది వల్ల, గంగానది సముద్రంలో కలిసే చోట భూమి రకరకాలుగా చీలికలే, అందుకని దాన్ని నవద్వీప్ అన్నారు. హవాయిలో కూడా అదేవిధంగా సముద్ర పొడ్డున ద్వీపాలు కాబట్టి ప్రభుపాదసంగా ఆ పేరు పెట్టారు. ఈ చైతన్య మహాప్రభుతో సంబంధం ఉండేటువంటి ఈ ఉద్యమం ఇదేమి సోమరిపోతుల ఉద్యమం కాదు, ఇదేమి మూర్ఖుల యొక్క ఉద్యమం కాదు. చైతన్య మహాప్రభు దీని గౌడియా మిషన్. ఇది ఎలాంటి వ్యక్తులైనా కూడా చక్కగా మార్చివేయగలదు, వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ అలవాట్లని. చైతన్య మహాప్రభు అన్నారు, భారత భూమితో ఇలా మనుష్య జన్మయార జన్మ సార్థక కరి కర పరోపకార్. ఈ శ్లోకం యొక్క అర్థం, ఎవరైతే భారతదేశంలో జన్మించారో, మనిషిగా పుట్టారో, అటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలా అంటే వాళ్ళు చావు పుట్టుకల నుంచి బయటపడే విధంగా బతకాలా. బతుకుతున్నావా? చావు పుట్టుక నుంచి బయటపడడానికి ఏదో డబ్బులు ఎత్తుకుంటూ తిరుగుతున్నావా? ఎక్కడ తిరుగుతూ పొద్దున్న లేవగానే ఎక్కడి నుంచి కొట్టుకురావాలి డబ్బులు? ఇంక పెళ్ళి లేదు, పెటాకులు లేదు, యోగా టీచరు. అటు కాకుండా ఇటు కాకుండా అప్పుడు టెన్షన్ పుట్టుకుంటే ఇక్కడికి వస్తాడు, డబ్బులు దొరుకుతుంటే అటు పారిపోతూ ఉంటాడు. మందిరానికి ఇప్పుడు దగ్గర డబ్బులు కట్టావా ఎప్పుడైనా?
మందిరానికి ఎప్పుడైనా డబ్బులు కట్టావు నువ్వు? డబ్బులు ఎప్పుడైనా మందిరానికి కట్టావు నువ్వు? 100 రూపాయల్లో 10 రూపాయలు తెచ్చి ఇక్కడి అప్పుడు నీకు వ్యాపారం అంటే జరుగుతుంది చూడు నీ యోగా. లేకపోతే నీ తలరాత్రులు దేవుడికి ఇవ్వడం ప్రారంభించావంటే మధ్యలో దేవుడు కూడా వచ్చాడు. దేవుడికి ఇవ్వకపోతే నీ తలరాత్రులు ఎంత రాసి పెట్టుంటే అంత. మేము చేస్తుంది మేము నీలాగా కూడా పని చేయటంలే. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా, మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా చెప్పు. మరి మేము పని చేయట్లేదు కదా. అంటే భక్తి చేస్తే పనులు సమకూరుతాయి. దాని అర్థం అది. భక్తి చేస్తే నువ్వు అది చేయకుండా అటు ఇటు తిరుగుతుంటే ఏమవుతుంది? అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. మళ్ళా ఏదో ఇంట్లో ఆ దరిద్రం ఏదో మాకు తెలియదు. చెప్పా ఇక్కడ ఉండి పనికి పోవాలని చెప్పాం కదా, ఇదిగో అదిగో అంటాడు. మళ్ళీ పారిపోతాడు. ధైర్యం దాల్టల్లా. అది నీ పది యోగా టీచర్ బతకపోతే మందిరాలు ఎవడు బతుకుతాడా? యోగా వాళ్ళు డిసిప్లిన్లో ఉంటారు. కాబట్టి ఈయన డబ్బు కోసం యోగా టీచరు, డబ్బు కోసం యోగా టీచర్, అంతే కదా. నిజంగా యోగా అయితే భక్తిలో ఉంటాం. ఆ తర్వాత ఏందో దేవుడు ఆయన చూసుకుంటాడులే. తర్వాత నమ్మకంలే కృష్ణుడు చూసుకుంటాడు. అలాగే ఇక్కడ ఎవరైతే భారతదేశంలో ఎవరైతే మనిషిగా పుట్టారో అటువంటి వాళ్ళు సావు పుట్టుకల నుంచి బయటపడడానికి మీరు ఎందుకు చేరారు ఇక్కడ? సంపూర్ణము ఇస్కాన్లో ఎందుకు చేరారు? మళ్ళీ జన్మ లేకుండా ఉండే, అంతే కదా. దేవుడి సేవలు చచ్చేప్పుడు ఇంకా ఈ శరీరం మీద మమకారం, ఇంకా ఈ బంధువులు ఇవన్నీ ఆయన గుర్తు రాకుండా రోజంతా ఇట్లా సంవత్సరం అంతా ఇట్లా బతుకుతుంటే మీరు చనిపోయే రోజు వచ్చినప్పుడు మీరు కృష్ణ అంటూ ఉంటారు. ఎందుకంటే 24 గంటల కృష్ణుడి పనులు చేస్తారు. ఓ కృష్ణ నా పంటి నొప్పిగా ఉంది, కృష్ణ చూసుకో నువ్వు, అంతే కదా. లేకపోతే ఓమో ఓయినాయనో అంటుంది. దేవుడి సేవలు చేస్తుంటే కృష్ణుడా నువ్వు కాపాడు తండ్రి. కృష్ణ అడుగుతున్నాడు, ఓమో ఓనాయన అంటున్నారు. ఇప్పుడు దవడలు వాచిపోతుంటే ఎవడు గుర్తొస్తున్నాడు మీకు? కృష్ణుడే గుర్తొస్తున్నాడా? అందుకే తట్టుకోగలుగుతున్నారు. వాళ్ళకి పంటి నొప్పి తట్టుకోవడం కష్టం, కానీ కృష్ణ భక్తులు మొండిగా ఉంటారు, తట్టుకోగలుగుతారు. ఇక్కేళ్ళ నొప్పుడు పళ్ళ నొప్పులు తట్టుకోవడం కష్టం. కృష్ణ భక్తులు లాగుతూ ఉంటారు. బతుకంటే ఇట్లాగే ఉంటుంది, పోతా ఉంటాం, మన పని మనం చేసుకుంటాం. తగ్గితే లేకపోతే ఏం చేయగలం? బట్ ఆయన ఏమంటున్నాడు, మానవ సమాజానికి పాపపు జీవితం, మాంసాహారం దగ్గరండి పెట్టుకుంటాడు. వెళ్ళిపోవాలా? ఇటుకో అయిపోయిందండి, క్లాస్ అయిపోయిందిలేండి, క్లాస్ అయిపోయింది. ఇంకా ఇట్స్ ఓకే ఇంక అయిపోయింది. నేను ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ చెబుతుంది మానవులు కష్టాలు అనుభవిస్తున్నారంటే, దుఃఖాలు అనుభవిస్తున్నారంటే దానికి కారణం వాళ్ళు మాంసాహారం తింటున్నారు. తింటారా? మాంసాహారం తిని సుఖపడేది ఏం లేదు, దుర్మార్గం. అది మీకు కూడా ముందు వెనక సమస్యలు వస్తాయి. దేవుడి నియమాలు పాటించాలా. ఒట్టి దండాలు పెడితే సరిపోదు, మాంసాహారం వదిలిపెట్టాలా, తెల్లవారుదాములు లేవాలా. ఎంతమంది దేవుళ్ళని నమ్ముకున్నారు? అబద్ధం చెప్పు, ఎంతమంది దేవుళ్ళని నమ్ముకున్నారు? ఇంట్లో సాయిబాబా ఫోటో ఉందా? అంటే మరి మిగతా ఫోటోలు ఎందుకు పెట్టారు? సాయిబాబా ఫోటోలు ఎందుకు పెట్టారు?
నమ్మకం లేదు గోవిందుడు అంటే. మాకు చెప్పడానికి వీళ్ళు కృష్ణ భక్తులు. మీకు నమ్మకం ఉంటే అప్పుడు ఆయన తీసేయాలి కదా. సాయిబాబా ఫోటో, సాయిబాబా ఆయన ముస్లిం, ఆవు మాంసం తినేవాడు, నమాజ్ చదివేవాడు, హిందూ ఆడవాళ్ళని చరిచేవాడు. అంతా దాన్ని అంతా మిస్లీడ్ చేసి హిందువులంతా గొర్రెల్లాగా, అదే గొర్రెలాగా పోతుంది. భగవద్గీతలో ఏం రాసిందో చూడకుండా ఎక్కడ పడితే అక్కడ మొక్కుంటూ ఉన్నాం పోయి. అదే కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి భారతదేశంలో పుట్టిన వాళ్ళు దేనికోసం బతకాలి? జవాబు ఇవ్వగలరా? భారతదేశంలో పుట్టిన వాళ్ళు చనిపోతారు, ఒకరోజు తప్పించుకోలేరు. ఎవరన్నా చావును తప్పించుకోగలరా? అంటే మరి దేనికోసం బతకాల చెప్పండి. అవి క్లోజ్ అయిపోయింది ఇక్కడికి. దేనికోసం బతకాల? నో ఆన్సర్. హిందువుగా పుట్టారు, భారతదేశంలో బతుకుతున్నారు, దేవుడు అంటే నమ్మకం ఉంది. కానీ విషయం దేనికోసం బతకాలంటే మనసును సరి చేసుకోవాలా, కృష్ణుని ప్రేమ కలిగే విధంగా మనసును మార్చుకోవాలా, కృష్ణుడి మీద ప్రేమ కలుగుతుందా లేదా, ఎందుకు కలగటం లేదు అంటే నాలో ఉండే అనర్థాలు ఏంటి, వాట్ ఆర్ మై డ్రాబ్యాక్స్. కాబట్టి జీవితానికి ఒక సీరియస్ బిజినెస్ ఉంది. తినడం అది మేము తింటున్నావా లేదా? మేము గాలి పీల్చుకుని బతుకుతున్నావా, తింటున్నావా? ఏమా మేము అన్నం తింటున్నాం అనుకుంటారా లేదా? గాలి పీల్చుకుని బతుకుతున్నానా నేను మందిరంలో? చెప్పండి. అన్నం తింటూ ఉంటాం కదా, మీకు తెలియపోతే తింటాం మేము. మీరు మందిరంలో ఉంటే గాలి పీల్చుకుని బతకాలనుకో మాకండి. శుభ్రం కడుపు నిండా భోజనం చేస్తాం. మరి మేము జీవితాన్ని ఎలా సాధన చేస్తే, ఎలా తింటే, ఎలాంటి పుస్తకాలు చదివితే, ఎలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే మనకి కృష్ణ భక్తి అంటుకుంటుంది. కృష్ణ భక్తి అంటుకుంటే ఇంక మీరు చెడిపోయే అవకాశం లేదు. ఎప్పుడు కృష్ణుడిని మీరు సేవిస్తూ ఉంటే చెడిపోయి చేయడం టైం ఎక్కడ ఉంటుంది? క్లబ్కి పోతామా, హోటల్కి పోతామా, టీవీ ఆన్ చేసి చెత్త చూస్తామా? భక్తులు పడితే వీటికైనా టైం ఉండదు. అది దేవుడి సేవలు, దేవుడి భజనలు, దేవుడి పుస్తకాలు, ఇదొక లోకం, ఇదొక ప్రపంచం. ఇది అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి